తాగబోతు గుంజానికి పని చేసే శాత కాదు కానీ తాగి పక్కెక్కడానికి కానీ సాధన అవుతుంది. ఎట్లా పన్నాడో చూడు. పైసలు సంపాదించి శాత కాదు కానీ తాగడానికి అయితే పైసలు వస్తాయి. ఎవడిస్తాను ఏడికి వస్తానాయి. నేను ఆ పని ఈ పని చేసుకొని పైసలు జమ చేసుకుంటే వీళ్ళు తావుడికి అవుతాను, వీళ్ళు బొందకే అవుతానాయి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను వచ్చి వీని చేతిలో పడ్డా. ఈయనకో ఇల్లు మీద పట్టి లేదు, ఓ పెళ్ళ మీద పట్టి లేదు. ఒక్కొక్క మొగల్లో చూడుకో ఎంతగానో పని చేసుకొస్తారు. పెళ్ళని ఇంట్లో కాలు బయట పెట్టకుండా చూసుకుంటారు. నువ్వున్నావు ఎందుకు దండగా? ఓ మనిషి లేవత్తలేరా? పొద్దెక్కి ఎంతసేపు ఇంకెంతసేపు అనుకుంటావు? ఓ మనిషి లే. ఇంకొంచెం పడుకుంటా తలకాయ బాగా నొచ్చి పాడైతుంది. బిర్రగా తాగితే అన్ని నొత్తాయి. లే ఊడవాలే. పక్కగా ఊడ్చుకోపోవే. నేను బిర్రగా ఏం తాగాలి? చెట్టు అనిపిస్తాయి. నీ పొక్కలకు సుక్క కూడా పోదు గాని మంచం మీద నీ కోటర్ సీసా కింద మొట్ట కళ్ళేడెట్టు కొడతారే ఈ తల్లి. అవ్వయ్యా తలగలేదు సీజన్. నువ్వు గందికే పని చేస్తావు గాని నీ పొక్క నువ్వు రిప్పుకుంటే అయిపోయాయి. మా గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? నీ గురించి నాకెందుకే? ఆగలేతుంది కానీ ఏం కూర అనివే? ఓ తాగబోతారా? ఇంట్లో ఏం సామాన్ ఉందని అంటారే. కనీసం అందుదామన్నా నూనె కూడా లేదు. ఏంది ఏంది? నూనె కూడా లేదా అని? నూనె కూడా లేదా అని? పనికి పోయిన పైసలన్నీ ఇవ్వే. ఎవరికి ఇస్తాను? పనికైన పైసలన్నీ నీ తావుడికే పెడతానే కదా, ఇంకా నేనేం చేయాలి? మొన్న 2-3 రోజులు పనికి పోతే కానీ ఆ పైసలు లేవు. వాళ్ళు పోతే వెంటనే ఇస్తారు ఆ పైసలు. వాళ్ళు ఇచ్చేదాకా ఆగాలి. ఆగన్నా ఎవరి కోసం ఆగుతారే? దేనికి ఆగుతారే? మన ఖర్చులు ఉండే ఆనే, నా తాగుడు ఉండదు ఆనే. దేవా ఈ అమ్మ దేవా దేవు తెత్తవాలే, నాకు కాడర్ కావాలి. అట్లా నూనె కూడా తెస్తా నేను. చెప్పు, నూనె తెత్తా, పప్పు తెత్తా, ఉప్పు తెత్తా, అన్ని తేపావే. నీ అమ్మ తేపంటే ఎక్కడి నుంచి తేవాలి? పెళ్ళాన్ని ఇంట్లో వచ్చి మొగుడు పనుకో ఇల్లు తెల్లనిస్తాడు కానీ నేను ఇంట్లో వండబెట్టి నేను ఇస్తానా? కొంచెం అన్న సిగ్గుమానం లేదా? తేపో అంటాను సామాన్లు. ఇంకా నేను పెళ్లి చేసుకొని నుంచి నాకు తోడుకలేదు. ఏందే ఏందే? నా తావుడుకు లచ్చలు పెట్టినవానే, కోట్లు పెట్టినవానే, లేదా నీ నగలు పెట్టి నాకేమైనా తెచ్చినవానే? దొంగ ముఖందారా. నువ్వు కట్టలు చేసి నాకు నగలు వేసినవానే, నేను అవి అమ్ముకుంటే నీకు తెస్తాను కదా. మరి హెయిర్కెళ్ళి అనుకుంటా, మరి ఏమనుకుంటానే నన్ను? ఓ నల్ల మొక్క పోడా, ఒక్క రోజు పనుకొని చూడరా, ఎంత కష్టపడితే పనిలో నీకు తెలుస్తుంది. నువ్వు ఉన్న దేనికి నాకు? నువ్వు ఉన్న దేనికి చెప్పా? నువ్వు తాగడానికా? అరే నిన్ను పెళ్లి చేసుకునేదే అందుకో. నువ్వు తెచ్చిన పైసలతో తాగి తన్ననాలి తగి తక్కలాడు అనుకున్నావే. బాగా మాట్లాడుతున్నావేండి? ఇగో ఉండబూతేతనే ఉండు. ఏంటంటవా ఇంతకీ నా ముంగడికి నేను పోయేదానైతే నీ బొంద మీద ఎప్పుడో గడ్డి పోసేదిరా. బొందమే ఇక లేకపోతే రేపు కాకపోతే ఎల్లుండంటే మారుతాయేమనుకుంటానా? రోజుకు ఇంకా చేరిపోతున్నావురా నువ్వు. ఎక్కువ మాట్లాడకు, సౌలు వల గొట్టకు, తలకాయ వస్తుందని చెప్పినా కదా. చెప్పు నువ్వు మాట్లాడు, ఇంకా మాట్లాడు. నేను ఎంత రావుతా అంత కొడతా, నేను ఎంత రావుతా అంత కొడతా. నువ్వు ఎక్క మాట్లాడకు, చక్కగా వీక్తావా ఊడ్చుకుంటా బీకు ఇస్తారు కట్టుకొని. తప్పలేదు. ఉన్నారా ఇంట్లో ఎవరన్నా? కళ్ళు ఊడ్చుకో. పాపిస్తుందా ఇంట్లో కొంపలు దరిద్రం వేసుకుంటా కూర్చుంటే? దరిద్రం నేనెందుకు ఎడతారా? వచ్చి చూడుపా. మా చెప్తుంది తాగడానికైతే పైసలు వస్తాయి, ఇంట్లో కూర పోకైతే పైసలు రావు. నా బతుకు ఏడా. ఇగో అమ్మా నీకు 2 రోజుల కూలి పైసలు. అరే గా పైసలు తీసుకున్నావు?
ఇంట్లో నూనె లేదు సామాన్ లేదు కదా చెప్పాను కూడా మళ్ళీ ఈ పైసలు తీసుకుపోయి తాగుడికి పొంద పెట్టేస్తావా అమ్మ తొక్కులు ఉంటాడు కొడుతుంది ఇవన్నీ నేను తెస్తా కానీ అన్న చాయ్ వైపు తీసుకుపోయి ఎవరు మొక్కదా ఇవి ఏంది ఏంది ఇవి పైసలు అప్పేం కాదు ఎత్తి చేసిన ఖైదాలు అనుకున్నావా అని పైసలు దొరుకుతలేవు అంటావు మళ్ళీ పైసలు వస్తా గిట్ట చేస్తావా అని నువ్వు పోతే సామాన్ తీసుకురావు పోయి తాగుతావు ఇటు ఇయ్యే నీకు తెస్తా అయిపోయా నీ మాట నీదే కానీ చెప్పింది నిన్నవా నేనా అస్సలకినా ఏం చెప్తావు ఏం చెప్తావు ఇటు ఇయ్యయ్యా నేను తెస్తా అని చెప్పినా కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావే బాధపడకు అక్క 2-3 రోజులు లాగా బేబీ కర్ తల్లి మోరు మోసుకొని అమ్మ ఏమనుకుంటానే నీ మొగుడా నా మొగుడే తాగుబో దినాలు గాని ఎప్పుడు చూసినా తాగుడు మీదనే ఉంటాడు నేను మా చూసినా ఎప్పుడు తాగుతాడు తాగి మొత్తం ఎడబడతాడా అంటాడు ఊళ్ళో కూడా బాగా తాగి అంటాడు మస్తార్లో చూసినా నేను అవును వాడు ఏడ తాగుతా అన్నే వాడిపోతాడు వాంతో నాకు పెద్ద రామ కోస అవుతాంది అరే తాగుడు బాన్ చేయరా అంటే అస్సలే ఇంటలేడు ఏమన్నంటే దానికి పైసలు ఇవ్వాలట నేను తాగడానికి నీ పైసలు ఇవ్వాలట చేసి చేసి మొత్తం పైసలన్నీ మన తాగుడికే పెడతాన్నా ఏడన్నా రూపాయి 2 రూపాయలు దాచి పెట్టుకుంటే అవి కూడా తీసుకుపోయి తాగుతాడు సరే మీరు లోపలికి రండి చాయ్ వస్తా నువ్వు కూసో నేను చాయ్ తీసుకొస్తా సరే పూరి అట్ట కట్టున్నది పరుపు లెక్క దీని మొగుడేమో తాగుపోతాడు దీన్ని సుఖ పెడుతుండో లేదు దీని కష్టాలు అడ్డు పెట్టుకొని దీన్ని ఎట్లయినా అనుభవిస్తా ఏమన్నా పని ఉంటే చెప్పండి వచ్చి చేస్తా నీ కష్టం నాకు అర్థమైంది నువ్వు అంటే నువ్వు పని చేయకుండానే నీ కష్టం తీరే మార్గం నేను చెప్తా అంటే నేనేం చేయాలి నీ మీద నేను మనసు పారేసుకున్నా నీకోసం ఎన్ని పైసలని ఇస్తా నన్ను సుఖపెట్టు వదులు నేను అసలు ఆడదాన్ని కాదు పైసల కోసం ఎవరితో పడతా వాళ్ళ పక్కల వండుకుని ఆడదా లెక్కలు పడతానా నేను కూడా అసంటోనే కాదు పైసలు ఇచ్చి దేనితో పడితే దాంతో వండడానికి నువ్వు నాకు నచ్చిన వాటే అడిగినా ప్లీజ్ నన్ను కాదను మన సంబంధం గురించి 3వ వ్యక్తికి తెలియనియ్య నీకు ఏం కావాలంటే అది ఇస్తా ప్లీజ్ నన్ను నమ్ము ఏం ఆలోచిస్తున్నావు నేను చెప్పేది నీకోసమే ఈ యవ్వనంలో ఉన్నావు మంచిగా సుఖపడే వయసులో సుఖపడు ఆ తాగుబోతంతో ఇంకెన్నేళ్ళు కష్టపడుతూ ఇప్పటికైనా సుఖపడు నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తా నీకు కావాల్సిన సుఖం నేను ఇస్తా కురిసంగి పూలవాన కోకో వెళ్ళమా అత్తున్నా దీని తల్లి ఏం చెప్తాను ఎంత ఆనందం మందు పిల్లం లేకుండా ఏం కాదు కానీ మందు ఉంటే కిక్కే వేరప్ప హలో వచ్చినవా ఏమే సామాన్ తెచ్చినవా దుకాణం కూసునే పైసలు పట్టుకొని పోతే తెత్తన్న పెద్ద మొగోన్ లెక్క అవును
తెస్తా అన్న దుకాణం మూసుడే నేనేం చేయాలి? మరి వైన్స్ తెరిచి ఉందా? తెరిసే ఉంది కనిపిస్తలేదా తెచ్చుకున్నది. గదే నువ్వు గదానికైతే ముందుగానే తెరిచి ఉంటాయి. ఇంట్లో సామాన్ తేవడానికి అయితే షాపులు బంద్ ఉంటాయి కదా. అంటే నేను అబద్ధం ఆడుతున్నా. ఏ నువ్వు నిజమే చెప్తానవయ్యా, నేనే అబద్ధం ఆడుతానా? చెప్పుతో కొడతా. నేను మాట్లాడుతున్నాను. చెప్పుతో కొడతావా? మరి దేంతో కొడతారా? నేను నీ పనికైన పైసలు తీసుకోపోయి మంచిగా బొత్తమాల తాగొచ్చినావా? మొత్తాలు తాగుతే ఇంకా తాగుద్ది అంటే ఉద్దరేసి తాగుతా. నీకేం నొత్తాంది? ఛీ, ఎందుకు బతికినవరా ఈ బతుకు? పోయి సాగుపో. ఏయ్ నన్ను తాగమంటానేంది? అయితే గీత నిన్ను చంపుతా. అయితే కానీ ఏం కూర అనేవే ఆకలి పాడతాను. ఏం కూరనా? యాట కూర తెచ్చి గోలిచ్చిన తిందు బాగు. ఎత్తు పావే ఆకలి అవుతుంది తిని పెడతా. తిని పెడతావా? తోటకూరకే దిక్కు లేదంటే ఇంక ఆట కూర పెట్టాలట. కూర లేదు ఏం లేదు, పోయి పండుకోపో. ఏమండలే నాతో నా వద్ద పడతాడు. అబ్బో నువ్వు పెద్ద మొగోనివి కదా నీతో అబద్ధం ఆడుకుంటుండడానికి. అమ్మ దీనికి తాగి పండుడు మాత్రమే తెలుసు, పెళ్ళని మాత్రం సుఖపెట్టడు అస్సలు తెలియదు. చిన్న రాత చల్లగుండా. ఓ దేవుడా, నాకు ఈ రాత ఎందుకు రాసినావు? అవ్వ ఈ పొద్దుగాల అందరికి షాయ్ అలవాటు ఉన్నట్టు ఈ మంద అలవాటు ఉంటే అయిపో. ఎవడు కలిసిన పెగ్గు పోతున్నాయి నాకు. ఆగు నువ్వు ఆగు షోలుండు. మదాను రామసామి మదాను రామసామి. అబ్బా మొగుడంటే నీ లెక్క ఉండాలి. అందరు మొగళ్ళు మొహం కడిగినాక ఛాయ్ తాగితే నువ్వు మాత్రం మందు తాగినాకనే పండ్లు తోముతావు. నేను అందరి లెక్క పొద్దుగాల ఛాయ్ తాగనే మందే తాగుతా. మందు తాగుతా తాగి ఊగుతా. నీకెందుకే? అందుకే నీకు ఛాయ్ ఉంచలే, మొత్తం నేనే తాగినా. తాగుతావే తాగి పెద్ద బొత్త వేస్తావు. తాగు మొత్తం నువ్వే తాగు. మరి నువ్వు తాగి నీ బొత్త నువ్వు కరిగించుకుంటావు కదా. నేను రోజు ఛాయ్ తాగి బొత్తను పెంచుకుంటానా? నా బతుకు నీతోని 2 నిమిషాలు మాట్లాడితే నాకు తాగిదంతా దిగుతుంది. పొయ్యి కాటర్ గుద్దత్తా. పో పో, అట్లనే తాగి ఈడ్చుకొచ్చి సత్తవరా గుంజిగా. ఎన్నిసార్లు చెప్పినా ఆ తాగుడు మాత్రం మారడు. ఎట్లా దాపరమైనా నా గండాన. నీ మొగుడు లుంగి కట్టుకొని చెంగు అనుకుంటే ఎడిపోతుండు. ఆ గుంజానికి లేవ్వంగానే రిమ్మెక్కాలే, లేకపోతే వానికి తలకాయ పని చేయదు. మరి ఎందుకు ఇట్లా తాగుడు అలవాటయ్యిండు? ఏమో ఎట్లా అలవాటైందో, ఎవడు అలవాటు చేసిండు. పెళ్ళైనాక 1 సంవత్సరం మంచిగానే ఉన్నాడు, ఆ తర్వాత నుంచి తాగుడు మొదలు పెట్టిండు. ఏ అలవాటైనా మానిపించచ్చు కానీ తాగుడు అలవాటు మానిపించడు చాలా కష్టం. అది నాకు అర్థమైంది. వానితోని బొర్రి నా తలకాయ వేయింది కానీ వాడు మాత్రం మారతలేడు. అందుకే నచ్చినట్టు ఏమన్నా వేసుకోవాలని వదిలేసిన. కానీ నన్ను మాత్రం వదిలిపెట్టకు, నేను నిన్నే నమ్ముకున్నా. నేను వదిలిపెట్టినా నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా. నువ్వు నన్ను అంత మాయ చేసినావు. అవ్వ
ఇవాళ మందు తాగుడే నా పిల్లని పొట్టు దంచుడే నాకే సాగుంచావా అని మొత్తం నాకే ఇలా తొక్కి తోరణం కొడతా నీ అమ్మ. నేను మంచిగా బయటికి పోయింది చూసి అండుకొని తిని మూతి కడుక్కొని బోలు దోమి నడింట్లో సాపుకోనమంట నావు అవ్వ నావు. ఏయ్ తలపతి నీ అమ్మ ఏ తలపతి ఎంతసేపు బయట తెలుసుకోలే. అగో ఈ మొగుడు వచ్చినట్టున్నాడు. మన ఇద్దరిని ఇట్లా చూసినానుకో నన్ను చంపేస్తాడు. ఏ నువ్వు భయపడ కావు, ఆ తాగుతాడు ఏం చేయడు. నువ్వు భయపడి నన్ను భయపట్టియకు. లోపల అది ఊరి ఊరు చచ్చేటట్టున్నాడు. నేను పోయి తలుపు తీస్తా సరేనా? ఎంతసేపే తలుపు తీయడానికి ఎవరితో కొలుకుతున్నావే? ఈయనతోనే ఉరుకుతాన్నా. అయితే ఇప్పుడు ఏంటిది? అమ్మ ఆయనతో కొడుకుతున్నా చెప్తున్నా. నువ్వు నన్ను కొట్టినావనుకో తిరిగి నిన్ను కూడా కొడతా. ఏందే మౌన కొడతావా? అమ్మ ఏంది నువ్వు మొగనివా? ఆ మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలా నీకు? నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా నువ్వు మొగునివి నీ పెళ్ళానని? ఏందే బాగా కోపానికి వస్తాను. రేయ్ చల్ ఇక్కడికి వెళ్ళి ఓబేటు పోడు. అవసరమైతే నువ్వేవో. ఆయన ఇక్కడనే ఉంటాడు, బరాబర్ ఉంటాడు. నాతోనే వంటాడు, నేను ఆయనతోనే వంట. ఏంది వాడు నీతోనే అంటాడు, నువ్వు వాంతోనే అంటావు. మరి నేనే ఉంటాను చెప్పవే. నేనే ఉంటాను అన్నాండి. మొగోడు తాగుడికి బానిసై పెళ్ళాన్ని సంసారాన్ని పట్టించుకోపోతే చూసే ప్రతి ఒక్కరికి నిన్ను చులకనే అనిపిస్తా. తప్పని పరిస్థితుల్లో ఇట్లనే పరాయి మొగంతో మనసు చంపుకొని పక్కెక్కుడైతది. మొగుడు నీళ్ళకు తాగోతాడైతే అందరి కళ్ళు తాగోతు పెళ్ళ మీద ఉంటాయి. నేను చెప్పేది నీకు అర్థమైతుందా? నేను కూడా ఉప్పు కారమే తింటానా, నాకు కూడా కోరికలుంటాయి. నువ్వు నాతో సంసారం చేయక ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క 10 నిమిషాలు కూడా మనమిద్దరం మనసిప్పి మాట్లాడుకున్న రోజులున్నాయా? ఎప్పుడన్నా తిన్నవయా నన్ను అడిగిన రోజులున్నాయా? నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారలేవు. అందుకే నేనే మనసు మార్చుకున్నా, ఈయనతోని పక్కెక్కినా. అయ్యో 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 మౌనిక తప్పంతా నాదేనే, నన్ను క్షమించే. నేను ఇప్పటి నుంచి మంచిగా పని చేసుకుంటా, మంచిగా చూసుకుంటానే. నన్ను క్షమించే, కానీ వీడిని మాత్రం ఇంట్లోకి వెళ్ళగొట్టే ప్లీజే మౌనిక. నువ్వు ఇప్పుడు ఇట్లనే మాట్లాడతావు, పొద్దు ఒక్క మళ్ళా తాగుతావు. నిన్ను ఎట్లా నమ్మాలా నేను? తాగనే నేను చెప్పేది వినే. నన్ను వెళ్ళగొట్టే ఫస్ట్. నువ్వు నన్ను నమ్ముతలేవు కదా, నీ మీద కొట్టు. నేను మందు బంద్ చేస్తా, మంచిగా పని చేసుకుంటా. నన్ను నమ్ము. నమ్మచ్చా? నువ్వు చెప్పే మాట నిజమేనా? ఇంకెప్పుడు తప్పు చేయనేది ఆయన కళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పు మౌనిక. నిజం ఏంటి బ్రదర్? దేవుని మీద ఒట్టే చెప్తున్నా, మీరు అనుకున్నట్టుగా మేము ఏ తప్పు చేయలేదు. ఈయన నాకు వరుసకు బావైతాడు. నా బాధ అంతా నీ తాగుడు గురించే. నా బాధ అంతా మా అక్క చెప్పుకుంటే మా అక్క మా బావని తోలింది. నిన్ను మార్చడానికి మా బావ ఈ నాటకం ఆడదాం అన్నాడు. దాంతో దెబ్బకు నువ్వు మారిపోయావు. అమ్మ దొంగ, ఇంత పని చేసినావు నువ్వు. థ్యాంక్ యూ బ్రదర్, నా కళ్ళు తెరిపించినావు. ఇప్పటి నుంచి నేను కష్టపడి పైసలు సంపాదించుకొని నా భార్యను మంచిగా చూసుకుంటా. నాకే కాదు, ఈ వీడియో చూస్తున్న తాగుబోతు భర్తలందరికీ కళ్ళు తెరిపించినావు.
ఆ